హలో ఎవ్రీవన్. లంచ్లో లేకపోతే డిన్నర్లో ఏదైనా స్పెషల్ రెసిపీ చేద్దాం అనుకుంటే జస్ట్ ఒక 10 నిమిషాలు టైం ఇచ్చినాం అనుకో, ఇగో కలర్ఫుల్గా కనబడుతున్న రెస్టారెంట్ స్టైల్లో ఉన్న ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ మన ప్లేట్లో వచ్చి పడుతుంది. టైమే కాదు, రెసిపీ కూడా మస్తు ఈజీ. ఫస్ట్ అయితే మనము వెజిటేబుల్స్లో క్యారెట్, బీన్స్, క్యాబేజ్ సన్నగా తరుముకోవాలా. ఇంకా క్యాప్సికమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కావాలంటే గ్రీన్ బటానీ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం అన్నం ఎంత తీసుకుంటున్నామో దానికి సరిపడినన్ని గుడ్లు అయితే ఒక ప్యాన్లో కొట్టేసుకొని స్క్రాంబుల్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం పెప్పర్, సాల్ట్ వేసుకొని ఇది పొడి పొడి అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఈ ఎగ్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలోనైతే ఆయిల్ హీట్ చేసుకొని జింజర్ గార్లిక్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫస్ట్ అప్పుడే ఫ్రెష్గా చాప్ చేసుకునే అయితే మస్తు మంచిగా ఉంటుంది. ఇక ముందు చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ లేకపోతే 10 మినిట్స్ పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత రైస్, అంటే కుక్ చేసిన రైస్ పైన నుంచి పెప్పర్, సాల్ట్, ఈ ఎగ్ స్క్రాంబుల్ ఏదైతే వేసుకున్నామో అది కలుపుకుంటే చాలు. ఫ్రెష్గా పైన నుంచి కొత్తిమీర కూడా వేసుకోండి. ఇక కొంచెము స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఫ్రైలోనే కొంచెం పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసుకోండి. ఇంకా అయిపోయినట్టే. అయిపోయినాక ఇది ప్లెయిన్గా తింటారా, లేకపోతే ఏదైనా గ్రేవీ కలుపుకుంటారా, లేకపోతే సోయా సాస్ కలుపుకొని తింటారా అనేది మన ఇష్టం. అంతే, మనం కొంచెం టైం ఇచ్చినాం అనుకో ఫుల్ సాటిస్ఫైడ్ ఫుడ్ తినొచ్చు. వీడియో ఆర్ రెసిపీ ఏది నచ్చినా కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.